ఏపీకి ఏం ఇవ్వాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 1,50,000 కోట్లతో ప్యాకేజీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్యాకేజీకి తుది మెరుగులు దిద్దుతోంది కేంద్రం. రాజధాని నిర్మాణానికి 10,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 28,000 కోట్లు, విద్యా సంస్థల అభివృద్ధికి 5,000 కోట్లు, వెనుకబడ్డ ప్రాంతాల కోసం 2,000 కోట్ల రూపాయలతో పాటు ఏపీకి రైల్వే జోన్ ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు హోదా కోసం పట్టుబడుతున్న ఏపీ సర్కార్ ఆఖరి నిమిషం వరకు దానికోసమే పట్టుబట్టాలని భావిస్తోంది. ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు బెజవాడ నుంచి గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు. నేతలతో ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్ చెప్పండి, ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఏదైనా కబురు వచ్చిందా? అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి వరప్రసాద్. ప్రధానంగా చూసుకుంటుంటే ఇవాళ మధ్యాహ్నం 1:02 ఆ ప్రాంతాల్లో అయితే ఢిల్లీ నుంచి ఢిల్లీ పెద్దలు, కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరుసగా ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి రమ్మని పిలవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడికి రాలేని పరిస్థితి ఉంది. హోదా అంశం మీద కానీ అలాగే ప్యాకేజ్ అంశం మీద అప్పటికీ సరైన క్లారిటీ లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం కూడా సరైన రాజకీయంగా చూసుకుని అక్కడ సరైన వ్యవహారం కాదని తేల్చి చెప్పడంతో ఆయన ఆగిపోవడం జరిగింది. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే మరి కాసేపట్లో అరుణ్ జైట్లీ ఏం ప్రకటించబోతున్నారన్న ఉత్కంఠ అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుకున్న దానికంటే మించి భారీ స్థాయిలోనే ప్యాకేజ్ వస్తున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో, అంటే 1,50,000 కోట్ల రూపాయలకు మేర ప్యాకేజీ ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇది ఆర్థికంగా చూసుకుంటే ఒకంత సంతృప్తికర స్థాయిలోనే ఈ ప్యాకేజ్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సంబంధించి అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటుంటే ప్రభుత్వం 2-3 అంశాల మీద గట్టి ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా చూసుకుంటుంటే పోలవరం నిర్మాణం మీద, రాజధాని నిర్మాణం మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో ఆ 2 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు బట్టి స్పష్టమవుతుంది. కాబట్టి పోలవరానికి 28,000 కోట్లు గనక వెంటనే రిలీజ్ చేయగలిగితే, అంటే ఎటువంటి నిధుల విడుదల, ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయగలిగితే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చెప్తున్న విధంగా 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తుంది. అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా 10,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుండటంతో ఇకపై రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయన్న భావన అయితే ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తుంది. దీంతో పాటు ఆర్థిక లోటుకు సంబంధించి కూడా దాదాపు 10,000 కోట్లు ఒకసారిగా విడుదల చేస్తే కనుక ఖచ్చితంగా అది రాష్ట్రాభివృద్ధికి, ప్రధానంగా ఆర్థికంగా చాలా ఎంతో వెసులుబాటు కలిగే అంశంగానే ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇదంతా ఆర్థికంగా చూసుకున్న వ్యవహారం. అభివృద్ధికి ఆర్థిక సాయం ఎప్పటికప్పుడు అందజేయడం వల్ల అభివృద్ధి పరంగా కొంత మేలు చేకూరే వ్యవహారంగానే చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ప్రజా సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అన్న దాని మీదే ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. సో ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ప్రత్యేక హోదా అంశాన్ని కనుక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కానీ కేంద్రం నుంచి వస్తున్న ఫీలాలు చూసుకుంటా ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని దాదాపు కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్న దాని మీద అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. సో ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభ, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి బహిరంగ సభ పెడుతున్న క్రమం కనిపిస్తుంది. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందన్న ఉత్కంఠత అయితే అన్ని వర్గాల్లోనూ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే, ఆర్థికంగా చూసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించని స్థాయిలోనే ఒక రకమైన భారీ ప్యాకేజ్ వస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ సెంటిమెంట్ పరంగా గాను అలాగే రాజకీయంగా చూసుకుంటే ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం ఏ విధంగా దీన్ని కౌంటర్ చేస్తుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొంది. దీని అంశానికి సంబంధించి ఏ విధంగా, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, అలాగే ఏ విధంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి అన్న దాని మీద ఉదయం నుంచి కూడా సీనియర్ మంత్రులు అలాగే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు దఫాలుగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి దానికి ధీటుగా ఆర్థిక ప్యాకేజ్ వస్తే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, పాజిటివ్ మోడ్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి, లేక ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే దాన్ని ఏ విధంగా
దాన్ని ఏ విధంగా టేకప్ చేయాలనే దాని మీద కూడా టీడీపీ ప్రభుత్వ పరంగాను, టీడీపీ పార్టీ పరంగాను, అలాగే ప్రభుత్వ పరంగాను ఏ విధంగా దాన్ని ఇష్యూని డీల్ చేయాలనే దాని మీద కూడా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసే ప్రకటన మీద అయితే ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ పార్టీ వర్గాల్లోనూ పూర్తిగా ఉత్కంఠత నెలకొంది వరప్రసాద్. పిఎంఆర్ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసమే మా ప్రయత్నం అని చెబుతున్న టీడీపీ ఇప్పుడు ఈ ప్యాకేజీతో తృప్తిపడే అవకాశం ఎక్కడైనా కనిపిస్తోందా? ఒకవేళ ప్యాకేజీ అనివార్యం అయితే టీడీపీ డిమాండ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? దాని మీదే మొత్తం రాజకీయంగా మొత్తం అంతా భవిష్యత్ రాజకీయం అంతా దాని మీదే ఆధారపడే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వరప్రసాద్. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1-2 సందర్భాల్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేంద్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ చూసుకుంటా ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితే లేదు. సో దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనే దాని మీదే ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ మంత్రులు నేతలందరితో కూడా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు సాయంత్రం బోండా ఉమా కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత బోండా ఉమా సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదు, ప్యాకేజీ రావాల్సిందే, అలాగే విభజన హామీలు ఏదైతే ఉన్నాయో చట్టంలో వాటన్నిటిని కూడా అమలు చేసి తీరాల్సిందేననే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హోదా అనే అంశం మీద దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు, ప్రతిపక్షాలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తారనే దాని మీద కొంత ఉత్కంఠత నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో ఊహించిన విధంగా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చింది కాబట్టి దీనితో సంతృప్తి చెందితే రాజకీయంగా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అలాగే ఇతర మంత్రులతో కూడా చర్చిస్తున్నారు. సో 1-2 రోజులు ముగిసిన 1-2 రోజులు అయ్యాక అంటే ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన 1-2 రోజులు అయ్యాక కానీ ప్రజల నుంచి రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూసుకున్న తర్వాత దాని మీద భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల ద్వారా అలాగే పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది వరప్రసాద్. పిఎంఆర్ ఇప్పటికే ఈ ప్యాకేజీకి సంబంధించి ఢిల్లీ నుంచి అనేక లీకులు మనకి వస్తున్నాయి. ఈ రంగాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి తెలుస్తోంది. ఈ సందర్భంలో ఈ పారిశ్రామిక రాయితీలు కానీ లేకపోతే రైల్వే జోన్ కానీ లేకపోతే రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ ఇన్ని వేల కోట్లు ఉండాలి అని ఇలాంటి ఆలోచనలు ఏమైనా టీడీపీ ప్రతినిధుల మధ్య కానీ టీడీపీ నేతల మధ్య కానీ జరుగుతోందా? ఖచ్చితంగా పారిశ్రామిక రాయితీలకు సంబంధించి అయితే చర్చలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ద్వారా వచ్చే రాయితీలు ఏదైతే ఉంటాయో ఆ రాయితీలు అదనంగా అంటే ప్రత్యేక హోదా ద్వారా ఎటువంటి రాయితీలు వస్తాయి అవన్నీ కూడా ప్యాకేజ్ అంటే ప్రత్యేక హోదా పేరుతో కాకుండా ప్యాకేజీలోనే అంతర్భాగంగా ఉండే విధంగా మరొక రూపంలోనే ఈ రాయితీలు కల్పించే ప్రయత్నం చేస్తాం. దానికోసం ఒక నిధి లాంటిది ఏర్పాటు చేస్తామన్న ఫీలర్స్ కూడా కేంద్రం నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కూడా సురేష్ ప్రభు వాళ్ళ ప్రకటన చేసే అవకాశాలు ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే ఈ రోజు నిన్నటి నుంచి కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నం కాకుండా విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ప్రభుత్వం అయితే విజయవాడ కేంద్రంగా కాకుండా విశాఖపట్నం కేంద్రంగానే రైల్వే జోన్ ని ప్రకటించాలన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేంద్రానికి వెల్లడి చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో దీని మీద కేంద్రం ఎటువంటి ప్రకటన చేస్తుంది, రైల్వే జోన్ కు సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థిక లోటుకు సంబంధించిన స్పష్టమైన అభిప్రాయాన్ని కేంద్రానికి చాలా క్లారిటీగా ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది కేంద్రానికి. సో ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆర్థిక లోటుకు సంబంధించిన భర్తీ విషయంలో కేంద్రం చాలా నిధుల విడుదలలో చాలా జాప్యం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకేసారిగా ఆర్థిక లోటుకు సంబంధించిన నిధులను విడుదల చేయాలి అన్న అభిప్రాయాన్ని కేంద్రానికి పార్టీ ప్రభుత్వ పరంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో సుజనా చౌదరి కూడా వాళ్ళందరితో కూడా లాబింగ్ జరిపి సుజనా చౌదరి వాళ్ళందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఆర్థికంగా చూసుకుంటా ఉంటే మాత్రం కొంత సంతృప్తికరమైన పరిస్థితి ప్యాకేజీ ఉన్నట్లుగానే ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే సెంటిమెంట్ పరంగా అంటే హోదా పరంగా ఎటువంటి పరిణామాలు దారితీస్తాయని ఉత్కంఠత మాత్రం నెలకొంది వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.